తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం మారిపోతా ఉన్నాయి. ఇప్పటికే 3 సార్ల గవర్నర్‌ని కలిసిన విజయ్ మరి ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్తా ఉందని కూడా అందరూ ఆశించారు. కానీ ఆళ్ళ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వస్తూ మరియు వేరే పొత్తులు ఉన్నాయి అనుకుంటా కూడా కొన్ని కోణాలైతే వినిపిస్తా ఉన్నాయి. మెజారిటీ స్థానాలు లేవు అంటూ ఇటు గవర్నర్ కూడా పలుసార్లు తిరస్కరించిన నేపథ్యం కనబడతా ఉంది. ఈ అంశం పైన అసలు న్యాయస్థానం ఏం చెప్తా ఉంది? అసలు ఆర్టికల్స్ ఏం చెప్తా ఉన్నాయి? రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? గవర్నర్‌కి ఉన్న ఏవైతే పవర్లేంటి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఇమ్మినేని రామారావు గారు అయితే ఉన్నారు. సార్, ఈ చూస్తూ ఉన్నాము గత 3 రోజుల నుండి ఏదైతే తమిళనాడులో జరుగుతున్న రాజకీయం మొత్తం కూడా చూస్తూ ఉన్నాము. 3 సార్ల గవర్నరు తిరస్కరించిన పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే టీవీకే చీఫ్ విజయ్ గారు కూడా హైకోర్టుకి వెళ్ళైనా నేను సాధించుకుంటానే ధీమాతోనే ఉన్నారు. అయితే దీన్ని ఎలా చూడొచ్చు మనం? అయితే అనూహ్యంగా ఒక 2 సంవత్సరాల క్రితం పెట్టిన పార్టీ మెజారిటీ స్థానాలు అనేటివి సంపాదించడం జరిగింది. ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదగడం జరిగింది తమిళనాడులో. టీవీకేకి 108 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా కాంగ్రెస్తో కలుపుకుంటే మెజారిటీకి అతి దగ్గరగా ఉన్నది. అతి దగ్గరగా. అయితే గతంలో జరిగిన దానికి విభిన్నంగా గవర్నర్ పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంటే తప్ప అంటే అందరి సపోర్ట్ చేసే వాళ్ళ బలం ఉంటే తప్ప అంటే రిటర్న్లో ఒక అఫిడవిట్ ఫామ్లో కానీ స్పెసిఫైడ్ ఫార్మాట్లో ఉంటే తప్ప నేను మిమ్మల్ని అనుమతించను అంటే బల ప్రదర్శన చేయండి నేను అనుమతించను. గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా అయినాయి. అయితే ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసు కావచ్చు, లేకుంటే దాని తర్వాత 2020లో కూడా ఒక కేసు జరిగింది. అయితే దీనికి అన్నిటికీ సర్కారియా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సర్కారియా కమిషన్ కొన్ని ప్రతిపాదనలు, కొన్ని గైడ్ లైన్స్ అనేటివి దాంట్లో పెట్టడం జరిగింది. అయితే ప్రాథమికంగా సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ ఏంటంటే సూచనల ప్రకారం ముందుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీని వాళ్ళ బలాబలాలు ప్రదర్శించుకోనికి పిలవాలి అనేది చెప్పడం జరిగింది. ఎప్పుడు అంటే ఏ పార్టీ కూడా సరైన మెజారిటీ లేనప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలని చెప్పడం జరిగింది, సూచన చేయడం జరిగింది. అయితే సర్కారియా కమిషన్ రికమెండేషన్కు విరుద్ధంగా గవర్నరు ఇప్పటికీ ఇది 3వసారి పూర్తి మద్దతు ఉంటే తప్ప నేను అనుమతించను అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంపై ఒక న్యాయవాది ఎజలరాజీ అనే న్యాయవాది టీవీకేలో అతను క్రియాశీలక పాత్ర పోషిస్తుడు. అతను సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ టీవీకే అనే పార్టీని తప్ప వేరే అంటే ప్రత్యామ్నాయంగా వేరే ఏ పార్టీని కూడా మీరు బల ప్రదర్శనకు కానీ నిరూపణకు కానీ పిలవద్దు. ఆ విధంగా సర్కారియా కమిషన్ కు సంబంధించిన రికమెండేషన్స్ కావచ్చు, అదేవిధంగా గతంలో మనం చూసుకుంటేనైతే మనకు 4 తీర్పులు ప్రామాణికంగా తీసుకుంటాం. అయితే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది 1994లో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అదే విధంగా జగదంబిక పాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1999లో వచ్చింది ఈ తీర్పు. అయితే చంద్రకాంత్ కవ్లేకర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది 2017లో వచ్చింది. పరమేశ్వర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది 2018లో, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ వర్సెస్ ది స్పీకర్ ఎంపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2020లో వచ్చింది. వీటన్నిటిలో ఉన్న అంశాలను పూర్తి స్థాయిలో సర్కారియా కమిషన్ అనేది రికమెండేషన్ చేసింది అని ఆ న్యాయవాది చెప్తూ, అదేవిధంగా ఎప్పుడైతే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని
ఓట్ల లెక్కింపు సందర్భంలో సరైన పద్ధతులు పాటించలేదు. అదే ప్రాథమిక కారణము. ఇట్లా మెజారిటీ కావచ్చు, కొన్ని సీట్లు అటు ఇటు కానికి కారణం అదే అని కూడా ఆ న్యాయవాది చెప్పడం జరిగింది. అయితే దీనిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేది ఒక ప్రధాన భూమిక అనేది పోషిస్తుంది. అంటే ప్రీ పోల్ అలియన్స్లో ఏదన్నా కూటమి ఏర్పడి అయి ఉంటాయి. ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ విషయం చూసినాం. అదేవిధంగా ప్రీపోల్ అలియన్స్లో ఏదన్నా కూటమి ఏర్పాటు అయి ఉంటే, లేకుంటే ప్రీపోల్ అలియన్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చినాక ఆ కూటమిలో కొన్ని మార్పులు జరిగి ఉంటాయి. కొంతమంది వెళ్ళిపోవడము, లేకుంటే కొంతమంది కొత్తగా మద్దతు ఇవ్వడం, అట్లాంటి అంశాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ ప్రాథమికంగా ఎవరికైతే అత్యధిక మెజారిటీ, ఇప్పుడు అట్లా చూసుకున్నా కానీ అత్యధిక మెజారిటీ అనేది ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఉన్నది కాబట్టి మమ్మల్నే పిలిచే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని అతను కోరడం జరిగింది. అయితే పోస్ట్ పోల్ కోయిలేషన్ పార్టీసు అనేటివి కొద్దిగా మారినాయి. అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో గవర్నరు ఏ విధంగానైతే అనుమతి ఇస్తలేడో దాన్ని తప్పుపడుతున్నారు. కాకుంటే గవర్నర్ చెప్పే విధానం ఎట్లున్నదంటే, గవర్నర్ గతంలో జరిగిన కొన్ని మిస్టేక్స్ పునరావృతం కావద్దు. ఇప్పుడు ఇవాళ దినం అంటే నాకు ఒక సుస్థిరమైన ప్రభుత్వం కావాలి, ఆ సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం గవర్నర్గా నా బాధ్యత. కొన్ని రోజులు అయినాక కొంతమంది అటు వెళ్ళిపోయి హార్స్ ట్రేడింగ్కి ఒక అవకాశంగా మారొద్దు. అంటే ఆయారాం గయారాం అని, గతంలో ఆయారాం గయారాం అనే నానుడి ఎట్లొచ్చిందంటే, ఒక వ్యక్తి, ఒక ఎంపీ 1967లో ఒకటే దినం 3 సార్లు పార్టీలు మారుతాడు. అయితే ఆయనను ఆయారాం గయారాం అని సంబోధించడం జరుగుతుంది. అయితే ఆ విధంగా ఒక హార్స్ ట్రేడింగ్కి మనకు ఇది ఒక వేదిక కావద్దు. ఇటువంటి అంటే మంచి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ పైన మనం రాజకీయం చేద్దాము, ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా మనం చూసుకుందాము అని గవర్నర్ కూడా చెప్పడం జరిగింది. అయితే మనం వేచి చూడాలి. అయితే ఈ నిన్న కూడా ఒక ఇద్దరు అంటే సంఖ్యాపరంగా ఇద్దరు తక్కువ పడుతురు. అయితే వాళ్ళిద్దరు మేము మద్దతు ఇవ్వము అని వెళ్ళిపోయాను. అయితే గవర్నర్ అనుమానం కూడా ఇది కొద్దిగా దాన్ని బలపరుస్తుంది, ఆ అనుమానం బలపరుస్తుంది. ఎందుకంటే దానిలోకి ఒక నలుగురు 5 మళ్ళీ పోయినరంటే మళ్ళీ దాంతోనే ఇబ్బంది. అయితే అదేవిధంగా విజయ్ కూడా మేము అందరం రాజీనామా చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే రాజీనామా అంటే ఇది ఒక రాజకీయ సంక్షోభంగా కాకుండా ఈ పరిస్థితిని ఎట్లా మెరుగుపరచవచ్చు, దీన్ని ఎట్లా పునరావృతం కాకుండా మళ్ళీ మనం నివారించవచ్చు, దాని మీద ఎటువంటి చట్టాలు అనేటివి అవసరమవుతాయి అనే యాంగిల్లో మనం చూస్తే బాగుంటుంది. కానీ దీన్ని ఒక రాజకీయ సంక్షోభాన్ని కేవలం మీడియాకు సంబంధించిన ఒక వినోదంగా కావచ్చు, లేకుంటే కొంతమంది రాజకీయ ప్రత్యర్థులకు ఒక వినోదంగా మారడం కావచ్చు, లేకుంటే ఒక వేదికగా కావడం కానీ మనం చూడద్దు. మనము దీన్ని ఈ రాజకీయ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో నివారించి ప్రజలకు ఒక సుస్థిరమైన మంచి సుభిక్షమైన పాలన ఎట్లా అందియగలుగుతారు అనేది మనం చూడవలసి ఉంటుంది. అంటే సంఖ్యాబలం అనేది నిరూపించేది ఏదైతే అసెంబ్లీలో నిరూపిస్తామో, రాజ్భవన్లో కాదు, అసెంబ్లీకి వచ్చేసరికి సంఖ్యాబలం నిరూపించే అవకాశాలు ఉంటాయి. మరి ఇక్కడ ఎందుకు గవర్నర్ అలా ఆలోచించట్లేదు అన్నట్టు కూడా ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అయితే నిన్ననే మనం చూసినాము, ఒక ఇద్దరు మేము మద్దతు ఇవ్వము అని చెప్తున్నారు. అయితే గవర్నర్ కూడా అటువంటి ప్రతిపాదన ఎందుకు పెడుతుండు, ఎందుకు అనుమతి ఇస్తలేడు అనేది మనం ఒక పరిగణలోకి తీసుకుంటే, సుస్థిరమైన పాలన, ఒక సుస్థిరమైన ప్రభుత్వం అనేది ఏర్పాటు కావాలి. ఏర్పాటు అయినప్పుడే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవితం కొనసాగుతుంది, లేకుంటే మంచి పాలన అనేది వాళ్ళకి అందుతుంది అనే అభిప్రాయంతో గవర్నరు అనుమతి ఇవ్వలేదు. కానీ వాళ్ళని తిరస్కరించాలని కానీ, వాళ్ళ మీద ప్రత్యేకమైన పగ కానీ, లేకుంటే వేరే కారణాలతో తిరస్కరించి ఉండడని నా అభిప్రాయం. అంటే సుప్రీంకోర్టు ఈ అంశం పైన ఎలా స్పందించే అవకాశాలు ఉన్నాయి? తను వాళ్ళ సంబంధించిన పార్టీ నేతలు ఆశ్రయించారు కదా, ఎలా స్పందించే అవకాశం? అయితే సుప్రీంకోర్టు సాధారణంగా ఇటువంటి గవర్నర్ అధికారాలలో జోక్యం చేసుకోవచ్చు. తెలంగాణ విషయంలో కూడా మనం చూస్తాం, గవర్నర్ అధికారాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు
ఈ అంశము అంటే ఇది కొద్దిగా ప్రత్యేకమైన అంశంగా చూడాలి, మనం ప్రత్యేకంగా చూడాలి దీన్ని. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నరు అనుమతి ఇవ్వకుండా గవర్నరు పూర్తి స్థాయిలో మీకు మద్దతు ఉంది అని నాకు అనిపించినప్పుడే మీకు అనుమతిస్తాను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అని చెప్పడం అనేది దాదాపు అంటే ఇంతవరకు ఎప్పుడు రాజకీయ చరిత్రలో జరగలేదు, కొత్తగా జరుగుతుంది. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు గవర్నర్ అధికారాలకు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ చేయడం కానీ, హైకోర్టులు ఇంటర్వ్యూన్ చేయడం కానీ అది ఇప్పటిదాకా అయితే హిస్టరీలో జరగలేదు. అయితే గవర్నర్ అధికారాలు కూడా ఒక చాలా థిన్ లైన్ ఉంటుంది, ఒక చిన్న పరిధి ఉంటుంది. సుప్రీంకోర్టు అంటే ఇప్పుడు మనం చూస్తాం ఎమ్మెల్సీల విషయంలో చాలా రోజులు చెప్పకుంటే, అయితే కొన్ని సమయాలలో ప్రెసిడెంటు క్షమాభిక్ష పెట్టకుంటే, అట్లాంటి సమయాలలోనే మేము ఒక నిర్ణీత కాల వ్యవధి అనేది ఏర్పాటు చేస్తాం అనే విషయాన్ని చెప్పడం తప్ప సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టులు కావచ్చు పెద్దగా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. అయితే దీనిలో పూర్తి స్థాయిలో సర్కారియా కమిషన్ చెప్పినట్టు ఆ 4 స్టెప్ ఫార్ములా అనేది ఫాలో అయితే తప్పకుండా ఈ సంక్షోభానికి ఒక తెర పడే అవకాశం ఉంటుంది. అయితే ఇది అయినాక మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేసిన కొన్ని నాళ్ళకే ప్రభుత్వం కూలిపోతే అస్థిరత అనేది ఏర్పడుతుంది, ఇబ్బందికరంగా మారుతుంది వాతావరణం, ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ అనుమతిస్తలేడని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సో చూశారు కదా, అక్కడ ప్రజలకి ఏదైతే కోరుకున్నారో ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక ప్రభుత్వాన్ని నడిపించే విధంగా గవర్నర్ యొక్క బాధ్యత ఉంటుంది కాబట్టి, దాంట్లో సంఖ్యాబలం ప్రాథమికంగా ఉంటుంది కాబట్టి గవర్నర్ అటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. గవర్నర్ నిర్ణయాలలో దాదాపుగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా తలదూర్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే టీవీకే అధ్యక్షులు విజయ్ గారు మద్దతు కూడా పెట్టుకునే ప్రయత్నంలో అయితే కొంత ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇంకో 2 సంఖ్యాబలంతోనైతే కొంత వెనుకంజ అయితే ఉన్నారు. ఆ 2 సంఖ్య కూడా దాదాపుగా వీసీకే పార్టీ నుండి వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. త్వరలో సీఎంగా విజయ్ గారు అయితే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ రవీందర్తో అనిల్, హైదరాబాద్.